జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులని కోరేది ఏంటంటే, బీసీ అభ్యర్థులకే ఓట్లు వేసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలకు సహకరించాలి. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కానీ బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకుంటలేము. మనము కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నాము, బీజేపీ పార్టీని నమ్ముతున్నాము, బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నాము. ఆ పార్టీలన్నీ అగ్రకులాలకు సంబంధించినటువంటి పార్టీలు. రెడ్డి, వెల్మ, కమ్మ మరియు బ్రాహ్మణ కులాలకు సంబంధించినటువంటి పార్టీలు. ఆ పార్టీలను సృష్టించింది ఎవరయ్యా? అగ్రకులాలే సృష్టించినవి. బీసీల సంపదను మొత్తం దోచుకోవడానికి, బీసీలను విద్య, ఉద్యోగాలలో మరియు అన్ని రంగాలలో, రాజకీయ రంగంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యారంగంలో మరియు అన్ని రంగాలలో ఇవాళ ప్రైవేట్ వ్యవస్థ కానీ, గవర్నమెంట్ వ్యవస్థలో కానీ, ఏ వ్యవస్థలలో కానీ మనల్ని అణచివేస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో రాజ్యాధికారం అనేది ఉంది. రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రులు వాళ్ళే అవుతున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళే అవుతున్నారు, ఎంపీలు వాళ్ళే అవుతున్నారు, జడ్పీటీసీలు వాళ్ళే అవుతున్నారు, మరియు కార్పొరేటర్లు వాళ్ళే అవుతున్నారు, సర్పంచులు వాళ్ళే అవుతున్నారు. వాళ్ళు ఎంత ఉంటారా? ఊరికి ఉంటే 10 మందో 15 మందో ఉంటాయి కుటుంబాలు. అయినా వాళ్ళకే మనం ఓట్లు వేస్తున్నాం. ఆ ఓట్లేసే వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకు, వాడిచ్చే 1000 రూపాయలకు, వాళ్ళు ఇచ్చే 2000 రూపాయలకు, వాళ్ళిచ్చే కోటర్ సీసకు, వాళ్ళిచ్చే దావతులకు ఆశపడి మనోళ్ళు ఏం చేస్తారంటే ఓటుననే ఆయుధాన్ని అమ్ముకోవడం జరుగుతుంది. అటువంటి చేయకుండా మన ఓట్లు మనమే వేసుకోవాలి. ఇంకా కూడా మనం ఇంకా చైతన్యం కాకపోతే, ఇంకా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా చైతన్యం కాకపోతే మనంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు. కాబట్టి ఆ పార్టీలకు ఓట్లు వేయకండి. జనరల్ స్థానాలు అంటేనే ఎవరైనా నిలబడవచ్చు. జనరల్ స్థానం ఎస్సీ నిలబడవచ్చు, ఎస్టీ నిలబడవచ్చు, బీసీ నిలబడవచ్చు. కాబట్టి జనరల్ స్థానాలు అంటే వాళ్ళ అబ్బాయి ఆ నయ్యే కాదు, ఓన్లీ రెడ్డిలయ్యి రావులే కాదు, మన అందరి సీట్లు అవి. కాబట్టి ఆ పార్టీలు ఏం చేస్తావా? వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకోవడం జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా ఏం చేస్తుంది? రెడ్డి, వెల్మ, కమ్మ మరియు రావులకి ఇచ్చుకోవడం జరుగుతుంది, ఓసీలకు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గాన్ని ఇలా చూస్తున్నాం. మనము తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఇస్తుంటుంటే, బీఆర్ఎస్ ఆయన ఏం చేస్తాడు? కోట్లలో కేసులు వేయిస్తుంటాడు. అట్లా ఎందుకంటే మనల్ని మభ్య పెడుతుంటారు, మనలను సర్వనాశనం చేయడానికి తొక్కి పెట్టడం జరుగుతుంది. అందుకనే మనం ఏం చేయాలి? చైతన్యం కావాలి. మన స్ఫూర్తి మనం అవసరమైతే ఈ రెడ్డిలకు ఓట్లు వేయకండి, ఓసీలకు రెడ్డి కానీ, రావు కానీ మరియు వెల్మకు కానీ ఓట్లు వేయకండి. వేస్తే ఓట్లు అంతకైతే బీసీలకు వేసుకోండి, ఎస్సీ ఎస్టీలకు వేసుకోండి, కానీ అంతకైతే నోటకేయండి. అప్పుడు ఈ ఈ అగ్రకుల ఆధిపత్య పాలకులకు బుద్ధి వస్తుంది. అప్పుడు మనకు బుద్ధి వచ్చి ఈ అణచివేసే ధోరణి అనేది తగ్గిపోతుంది. మనము రాజ్యాధికారం దిశగా మన చేతిలో మనకుంటే, ఇలా రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే మన సంపద మొత్తం దోసుకుంటారు. ఇవాళ గతంలో కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ గారు లక్షల కోట్లు ఆయన దోసుకోవడం జరిగింది. ఈయన కూడా గదే చేస్తుండు. ఈయన కూడా లక్షల కోట్లు ఈయన దోసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అది కనబడుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయండి. మన ఓట్లు మనం వేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు రాజుల కాలంలో యుద్ధాలు చేసి సామ్రాజ్యాలను స్థాపించేది, రాజ్యాలను ఏర్పరచుకునేది. ఇప్పుడు అది అవసరం లేదు. ఓన్లీ మన ఓటును మనం వేసుకోవాలి. మనం చైతన్యం కావాలి. అప్పుడే రాజ్యాధికారం మనకు వస్తుంది. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి.